హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఏఐసి నుండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించింది. సో ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ 55 ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 30 జనవరి 2025 నుండి 20 ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత మనకు ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ లేదా ఏప్రిల్లో అయితే వాళ్ళు కండక్ట్ అయితే చేస్తాను ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు వేకెన్సీ అనేది ఇక్కడైతే రిజర్వేషన్ వచ్చేసి మనకు 55 పోస్టులు అయితే సో పెంచడం కానీ తగ్గడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చేసి మనకు 20 వేకెన్సీ అనేది ఇచ్చారు. తర్వాత కేటగిరీ వైస్ అనేది ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఇక్కడ వేకెన్సీ అనేది ఇచ్చారు అనమాట. సో చూసుకోండి మీరైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అనేది మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన స్కేల్ ఆఫీసర్ 1 సంబంధించిన సాలరీ చూసుకోండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 1 డిసెంబర్ 2025 వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో అది ఏదంటే అట్లా మనకు ఓన్లీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయి ఉంటే మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో జర్నలిస్ట్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇక్కడ 60% యూఆర్ ఓబీసీ అయితే వచ్చి ఉండాలి. 55% అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ అయితే స్పెషలిస్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ మీరు పాస్ అయి ఉంటే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి బీటెక్ కానీ ఇక్కడ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అన్నమాట. సో మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే మీరు నోటిఫికేషన్లో జాగ్రత్త చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. అండ్ దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే అగ్రికల్చర్ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు అగ్రికల్చర్ ఇక్కడైతే దీనికి సంబంధించిన ఏఐసి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఒకవేళ మొబైల్లో చేయాలనుకుంటే ల్యాండ్స్కేప్ చేసేసి డెస్క్టాప్ ఆన్ చేసేసి మీరు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇచ్చేసిన తర్వాత స్టార్టింగ్ డేట్ తర్వాత ఇక్కడైతే ఆన్లైన్ ఫీజు సంబంధించిన పేమెంట్ అయితే ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. మనకు ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీరు ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ డొమైన్ నేమ్ అయితే gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకు తర్వాత డిడ్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో ఒకసారి సబ్మిట్ చేసేస్తే రిజిస్ట్రేషన్ అనమాట. సో మీరు జాగ్రత్తగా ఇక్కడైతే చూసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది చూసుకొని ఇక్కడ సబ్మిట్ ఓకే అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. లేదా మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. ఇక్కడ ఫోటో వచ్చేసి మనకు క్లారిటీగా అయితే ఉండాలి. సో ఇక్కడ 50 నుండి 100 కేబీస్ అయితే ఫోటో ఉండాలి. తర్వాత 20 నుండి ఇక్కడ 50 కేబీస్ అయితే మనకు సిగ్నేచర్ అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్లో కానీ బ్యాక్ లెటర్ అయితే ఉండొద్దు. సో ఇక్కడైతే చేసుకొని ఇక్కడ అగ్రీ అయితే చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ డిసిప్లిన్. సో మీ యొక్క ఇక్కడ అయితే పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో జర్నలిస్ట్ ఇక్కడ చూడాల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇచ్చేసండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అక్కడ క్వాలిఫికేషన్ అయితే వేరే చేంజ్ అయితే చేయాలి. సో వేరే క్వాలిఫికేషన్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీరు నోటిఫికేషన్ చూసి మీ యొక్క పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ ఇక్కడ యూఆర్, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఐఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ 40% అబౌవ్ ఉంటే ఇక్కడ ఎస్ అండి చేస్తే మీకు సంబంధించిన డిజబిలిటీ టైప్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. లేకపోతే అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ సంబంధించింది. సో ఉంటే ఇక్కడైతే ఇక్కడ డిఫికల్టీ ఏమైనా వాళ్ళు ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఎస్ఎస్సిఓ కానీ ఇక్కడ కమిషనర్ ఆఫీసర్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ డిజబుల్డ్ ఉంటే ఇక్కడైతే ఆపరేషన్ ఉంటే ఇక్కడ చేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలీజన్. సో హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి.
తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత సిటిజన్ వచ్చేసి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్టేట్, సో మీ యొక్క స్టేట్ యూటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్. తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. మీ యొక్క స్టేట్ అయితే ఏ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఇక్కడ సిటీ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. మనకు డేట్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ ఇచ్చేసండి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్, సో మీ యొక్క బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉంటే ఎస్ అయితే చేయండి. చేస్తే వాళ్ళ యొక్క నేమ్ మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. సో లేకపోతే సింపుల్గా నో అయితే చేసండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ఫుల్ అడ్రస్ అనేది కరెస్పాండ్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత స్టేట్ ఇక్కడ ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అడ్రస్లో. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత కరెస్పాండర్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటాయి దీంట్లో టిక్ అనేసి చేసేయండి. మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతాయి. వేరే డీటెయిల్స్ ఉంటే వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి. తర్వాత జిఎస్టీ చాయిసింగ్ వచ్చేసి మీరు కరెస్పాండర్ ఇస్తున్నారా పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా దీంట్లో అయితే ఇచ్చేసండి. మీరు లైవ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక ఈ విధంగా ఇక్కడ మనకు ఓబీసీ ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే ఫీజు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత వ్యాలిడిటీ వాటి మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఫస్ట్ డిసెంబర్ వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ పర్సెంటేజ్ ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ మీకు 59.99 వస్తే మీరు లెస్ దెన్ వచ్చేసి 60% మార్క్స్ అయితే ఇవ్వాలి పర్సెంటేజ్లో. ఒకవేళ 54.99 వస్తే మీరు 55 లెస్ దెన్ మార్క్స్ అనేది ఇక్కడ పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. సో మీకైతే ఇక్కడైతే చూపెట్టాను. సో మీరు గ్రాడ్యుయేషన్లో మీ యొక్క డిగ్రీ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఒక డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడైతే 76 నాకు 99 వచ్చింది. అంటే నాకు వచ్చేసి టోటల్ 77 నాకు పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి నేను 77 అయితే ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఇక్కడ 76.99 వచ్చింది కాబట్టి నాకు 77 పాయింట్స్ మనకు పర్సెంటేజ్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా 77%. సో ఇక్కడైతే డాట్ ఇచ్చేసి 00 అయితే ఇచ్చేసండి. సో లేకున్నా మీరు 77 ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా అనేది అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు 40 ఇక్కడ 57.99 ఉంటే మీరు 58% అయితే ఇక్కడైతే ఇవ్వాలి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి ఇక్కడ క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే ఇక్కడ ఎంఈ కంప్యూటర్ సైన్స్ కానీ ఇక్కడ ఎంఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ సో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇక్కడ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తర్వాత ఇక్కడ డే మంత్ ఇయర్ ఇచ్చేసిన తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ సేమ్ యాస్టీజ్గా మీకు ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆ సెకండ్ పాస్ ఉంటే ఇక్కడ పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడైతే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కానీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ దీంట్లో ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ పాసింగ్ డేట్ తర్వాత పర్సెంటేజ్ క్లాస్ గ్రేడ్ ఇచ్చేసేయండి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత హైయర్ అకాడమిక్ క్వాలిఫికేషన్, సో నేను మీ యొక్క హైయర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఇచ్చేసేయండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. తర్వాత డూ యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేయండి. చేస్తే మీకు ఒకవేళ కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ప్రొఫెషన్ ఆఫ్ రిలీజియన్ లాంగ్వేజ్, సో మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన స్టేట్ ఉంటాయి కదా, సో దానిపైన మీకు అవగాహన ఉందంటున్నారు, ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే నేమ్ ఆఫ్ ఎంప్లాయీ డెస్టినేషన్ తర్వాత ఫ్రమ్ టు తర్వాత డ్యూటీస్ తర్వాత రీసెంట్ లివింగ్ తర్వాత ఎక్స్పైరీ. ఒకవేళ మీరు రన్ చేస్తే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మనకు అవుట్ ఆఫ్ డేట్ అనేది ఇక్కడ ఆఫ్ అవుతుంది. ఒకవేళ నో చేస్తే మీరు ఎప్పటి నుంచి ఎప్పుడు చేశారో ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఆర్ యూ డిజర్వ్స్ ఆఫ్ టేకింగ్ ఆన్లైన్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అప్లికేబుల్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పెండ్, సో ఇక్కడైతే మనకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్లో ఇక్కడ ఏమైనా మీరు ముందు తీసుకోవాలనుకుంటున్నారా ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో నో చేసినా ఏం పర్వాలేదు. తర్వాత మీకు లాంగ్వేజ్, సో మీకు సపోజ్ తెలుగు లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే తెలుగు అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో చదవడం మాట్లాడడం రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది చేసేయండి. తర్వాత ఒకవేళ మీకు సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్ అనేది ఇక్కడైతే టైప్ అనేది చేసేయండి.
తర్వాత చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసిండు. తర్వాత వేరే క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిండు. తర్వాత వ్యాలిడేట్ ఈ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకు రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అన్నమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకోబోతుందన్నమాట. సో అన్ని కట్టుకుంటే ఓకే అయితే చేసేసి నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీ యొక్క ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్, తర్వాత మీ యొక్క ఇక్కడైతే సర్టిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడైతే మనకు ఏ విధంగా అయితే మనకు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. సో మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని సో దానిపైన అయితే మీరు ఆ యొక్క హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే మీరు దానిపైన అయితే రాసేసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి మీరు అదైతే అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే నోటిఫికేషన్లో అయితే ఇచ్చారో సో ఇక్కడైతే ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఐ నుండి ఇక్కడ మీ యొక్క నేమ్ ఇచ్చేసి రిక్వైర్డ్ వరకు అయితే వైట్ పేపర్ మీద అయితే రాసేయాలి. సో ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే రావద్దు అనమాట. సో మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది సో ఏ విధంగా రైటింగ్ ఉన్నదో ఆ విధంగా అయితే మీరు వైట్ పేపర్ మీద రాసేసి చేసండి. మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కాదు. లెఫ్ట్ అండ్ థంబ్ ఇక్కడ ఇంప్రెషన్ వచ్చేసి ఇక్కడ 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ఉన్నాయి కదా సో ఇక్కడ నుండి రిక్వైర్డ్ వరకు సో ఇదైతే మనకు ఇక్కడైతే ఇక్కడ 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. ఫిక్సల్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన క్యాండిడేట్ ఇక్కడ ఎంఎస్ వర్డ్స్ కానీ ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆ యొక్క పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే సర్టిఫికేట్ ఉంటాయి కదా సో మీ కంప్యూటర్ సంబంధించినది ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. కంపల్సరీ ఇక్కడ మ్యాండేటరీ అయితే అడిగారు. సో ఇక్కడ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఫామ్ నేను చెప్పినట్టు, తర్వాత పీడిఎఫ్ సర్టిఫికేషన్ సో మీకు సంబంధించిన కోర్స్ అనేది ఉంటుంది కదా అదైతే అప్లోడ్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడైతే కరెక్ట్ నోట్ చేంజెస్ డేట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ ఎస్ క్లిక్ ఓకే అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఇక్కడ ఓకే అయితే చేసేసి సబ్మిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడైతే క్యాన్సిల్ చేసి వేరే డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసేయండి. సో తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు పేమెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ పేమెంట్ దగ్గర ఇక్కడ క్యాప్చర్ అవబడుతుంది కదా ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. చేసేస్తే మనకు ప్రొసీడ్ పేమెంట్ ఉంటుంది. ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు పేమెంట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలిడిటీ, క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. మీ యొక్క కార్డు ఉంటే కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్స్ ఇవి నెంబర్ ఇచ్చేసి కార్డు పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత క్యూఆర్ కానీ, తర్వాత ఇక్కడ యూపీఐ కానీ, మీకు సంబంధించిన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, సో మీకు సంబంధించిన బ్యాంక్ ద్వారా అయితే ఇక్కడ నుండి అయితే మీ యొక్క పేమెంట్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు ఏఐసి అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన మేనేజ్మెంట్ ట్రైన్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. అండ్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.